ఇప్పుడు ఫేజులు జరుగుతున్నప్పుడు ఒక అనాలిసిస్ నడిచింది. అవును, ఏంటంటే ఒకవేళ బొటాబొటిగా వస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ మోడీని పక్కకు పెట్టే అవకాశం ఉంటది, అలాంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అని చెప్పేసి కూడా ఒక కామెంట్ చేసిన. ఇప్పుడు దాని మీద నిలబడతారా, ఇంకా నిలబడతారా? అవును, ఎందుకంటే స్పష్టంగా బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ గ్యారంటీ ఏంటి? అది బీజేపీ గ్యారంటీ కదా. లేదు, ఒక పార్టీ కంటే వ్యక్తి గొప్ప నరేంద్ర మోడీ ప్రయత్నం చేసిండు. వాస్తవంగా ఆర్ఎస్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహించదు, కానీ నరేంద్ర మోడీ ఏం చేసిండు? సిట్టింగుల్ని సీట్లు తీసేసి 106 మందికి ఇతర పార్టీల నుంచి చేర్చుకొని మరి సీట్లు ఇచ్చిండు. వాళ్ళేమన్నా మంచోళ్ళ? వాళ్ళ మీద ఈడల పేరుతో దాడి చేసి అవినీతి కేసులు ఉన్న వాళ్ళందరినీ, జైలుకు పోయిన వాళ్ళందరినీ బెదిరించి లొంగ తీసుకొని బీజేపీలో చేర్చుకొని వాళ్ళ ద్వారా ఈ దేశంలో అధికారంలోకి రావాలనుకున్న నరేంద్ర మోడీ. అది నచ్చలేదు, అది ఆర్ఎస్ఎస్ కు నచ్చలేదు. తర్వాత ఒక సామాజిక వర్గాన్ని, ప్రధానంగా యూపీకి సంబంధించిన ఇష్యూని, లేదు రాజ్పుత్రు ఇష్యూని, వాళ్ళని కూడా అణచివేయడానికి నరేంద్ర మోడీ, జాట్లని అణచివేయడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేసిండు. ఆ వర్గంలో వచ్చిన లీడర్లంతా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉంటారు కదా. ఇప్పుడు అందుకే యోగి ఆదిత్యనాథ్ అవకాశం వస్తే, వాస్తవంగా యూపీలో అవకాశం రాలేదు, వాళ్ళు యూపీలో బోల్తా పడ్డారు, కానీ యూపీలో కంటే అదే సీట్లు వస్తే నరేంద్ర మోడీ జూలైలో తీసేస్తారు అనే కామెంట్ కూడా వచ్చింది. ఎవరిని? సీఎం పదవి నుంచి యోగి ఆదిత్యనాథ్. వాస్తవంగా మెజార్టీ గింట వచ్చినట్టయితే బయట యోగి ఆదిత్యనాథ్ తీసేయడానికి పెద్ద సాహసం చేయాల్సిన అవసరం ఏం లేదు. నరేంద్ర మోడీ తీసేస్తాడు, అమిత్ షా కోసం ఏదైనా చేస్తాడు నరేంద్ర మోడీ. కానీ ఆ ఇంపాక్ట్స్ అన్ని యూపీలో పడ్డాయి. అందుకే అక్కడ యూపీ ప్రజలు చాలా తెలివిగా ఆలోచించి ఈసారి బీజేపీని బోల్తా కొట్టించారు. ఆఫ్టర్ పోలింగ్ సంబంధించిన పరిస్థితులను చూసుకున్నట్టయితే ఇండియా ఎన్డీఏ కూటమిలకు సంబంధించి ఇప్పుడే మంతనాలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇండియా కూటమిలో మిత్రపక్షాలతోటి కలవకుంటే బీజేపీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఈరోజు మాట్లాడారు. ఆయన ఇండియా కూటమి మీటింగ్ పెట్టి మిగతా వాళ్ళను కూడా ఇన్వైట్ చేసే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి, ఇప్పుడు నితీష్ కానీ చంద్రబాబు కానీ కీలకంగా మారబోతున్నారు అనే విశ్లేషణ కూడా వస్తున్న సందర్భంలో ఎట్లా చూడొచ్చు అంటారు ఈ పరిస్థితిని? వాస్తవంగా వాళ్ళు మారుతారు. ఎందుకు అంటే నరేంద్ర మోడీ అందరిని ఇబ్బంది పెట్టిండు. నితీష్ కుమార్ ని బీహార్ సంబంధించిన ఎలక్షన్ క్యాంపెయిన్ లో పక్కన పెట్టుకోవడానికి నరేంద్ర మోడీ ఇష్టపడలేదు. నేను సింగిల్ గా ప్రచారం చేసుకుంటా అని చెప్పిండు. నరేంద్ర మోడీ కంటే ఎక్కువగా నితీష్ కుమార్ అక్కడ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని ముఖ్యమంత్రిగా పనిచేసిండు, సమాన స్థాయిలో పనిచేసిండు. అట్లాంటి వ్యక్తిని పక్కన పెట్టిన పరిస్థితి. ఇప్పుడు నితీష్ కుమార్కి అవి గుర్తుంటాయి కదా. చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టింది ఎవరు? లేదు, ఏపీకి అన్యాయం చేసింది ఎవరు? ఇవన్నీ నరేంద్ర మోడీ చేసింది కదా. అవి చంద్రబాబు గుర్తుండా? ఒకటే, ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బతీయాలని నరేంద్ర మోడీ ప్రయత్నం చేసిండు, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేసిండు. ఒక రకంగా ప్రభుత్వ సంస్థల్ని, ఏదైతే ఇండిపెండెంట్ సంస్థలన్నింటినీ వాటి స్వతంత్రం దెబ్బతీసింది. కాబట్టి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వీళ్ళు ఏకం కావడానికి అవకాశం ఉంది. ఆ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. ఆ రకమైన కృషి జరగాలని కూడా మనం కోరుకుంటున్నాం ఈ దేశ రక్షణ కోసం. అదే సందర్భంలో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి చూసినప్పుడు ఎన్డీఏలో కూటమిలో ఉన్న పార్టీలు నరేంద్ర మోడీతో ఉంటాయని గ్యారంటీ ఉందా? ఎన్డీఏ వాళ్ళు కూడా ఉండరా? షిండే, శివసేన రెండు కలిసిపోవడానికి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి మహారాష్ట్రలో. ఉద్ధవ్ ఠాక్రే, షిండే. ఎన్సీపీ అజిత్ పవార్, ఎన్సీపీ శరద్ పవార్ నుంచి విడిపోయి ఏదో సాధిస్తామని పోయిండు. ఒక్క సీటు గెలిచి బోల్తా పడ్డాడు. సో మహారాష్ట్ర రాజకీయాలు ఒక ఇండికేట్ చేయబోతున్నాయి స్పష్టంగా. మోడీకి వ్యతిరేకంగా ఉన్న మోడీకి ఎన్డీఏలో వ్యతిరేకంగా ఉన్న పార్టీలు, ఎన్డీఏలో వ్యతిరేకంగా ఉన్న బీజేపీ శిబిరం కూడా మోడీ ప్రధాని కావడానికి ఇష్టపడట్లేదు. కానీ నరేంద్ర మోడీ ప్రధాని అడ్డుకోవడానికి బయట వాళ్ళు అవసరం లేదు. ఎన్డీఏ కుటుంబంలో పార్టీలు కానీ లేదు బీజేపీలో అసంతృప్తులు కూడా ఉపయోగపడతాయని మనం